నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సర్దార్ బచ్చన్ సింగ్. మీరు ఎక్కడ ఉంటున్నారు? రేమత్ నగర్. రేహమత్ నగర్. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్? 10 సంవత్సరాల నుంచి. మీ వృత్తి ఏం చేస్తున్నారు? ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్. ఆర్టీసీ రిటైర్డ్. సో ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ వస్తారు. అంటే బీఆర్ఎస్ రాదు మరి? బీఆర్ఎస్ రాదు. ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఏదో అన్నీ వర్బాల మన ఇష్టం లేని మాటలు చెప్పి ఒకటి కూడా చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాస్త అవుతున్నాయి. ఓకే, సన్నబియ్యం వస్తున్నాయా మరి? సన్నబియ్యం వస్తున్నాయి. మంచిగా ఉన్నాయా? ఓకే, బీజేపీ పరిస్థితి ఏమంటారు ఇప్పుడు మరి? బీజేపీ ఇక్కడ కాస్త అదేనండి డౌటే. మరి ఇక్కడ డౌట్ అలా. ఎందుకని అంటారు? బీఆర్ఎస్కి ఇంతమంది ఓట్లు వేస్తే మా కేసీఆర్ గారు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోయారు. ప్రజలతో సంబంధాలు లేకుండా దూరం ఉంచి ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో మాట్లాడకుండా అందుకొరకు కాస్త పర్వాలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు అయితే పర్వాలేదు.